హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అనుగారి దగ్గర తీసుకున్నారనమాట. అంటే మా మరదలు వాళ్ళ పిల్లలకి కుట్టారు. నిన్న వీడియో షేర్ చేశారనమాట. సో మనం అయితే ఇప్పుడు రెగ్యులర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మార్నింగే పాలైతే తీసేసుకున్నానండి. డబ్బాలో వేసి ఉంటుంది కదా, ఆ పాలు ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. ఈ పాల ప్యాకెట్ వచ్చేసి మనకి కంట్రీ డిలైట్ మిల్క్ అండి, బెఫెలో కంట్రీ డిలైట్ మిల్క్ అనమాట. చాలామంది అడిగారు. ఈ పాలను కాచేసి చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకి మీగడ వస్తుంది. అదంతా కూడా మనకు కలెక్ట్ చేస్తే 1 వీక్ 10 డేస్లో మనకి కొంచెమైన నెయ్యి అనేది వస్తుంది. చాలా బాగుంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. హాఫ్ లీటరు 33 38 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే నైట్ కాచిన వేడి నీళ్ళు ఉన్నాయండి. అంటే నైట్ కాచుకుంటే మార్నింగ్ అలా చల్లబడతాయి కాబట్టి మేము తాగడానికి వస్తుందని చెప్పేసి నైటే కాస్తానమాట. ఈ డబ్బాలోకి నింపేసిన తర్వాత మళ్ళీ కొత్త నీళ్ళు వేసి వేడి చేస్తాను. మేము ఇప్పుడే కాదు, ఎంత సమ్మర్లో అయినా సరే కాచి చల్లార్చిన నీళ్ళే తాగుతాం. పిల్లలు తాగుతారా అక్క అని అడుగుతున్నారు కదా, చల్లారిన తర్వాత తాగుతారు, వేడిగున్నప్పుడు తాగరు. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి రైస్ వండాలి. ఈసారి నేను ఏం చేశానంటే మనకి పప్పు తోటకూర వండానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. కానీ కొంచెం పుల్లగా అయింది, కానీ మా వారికి నచ్చిందని చెప్పారు. బాగుంది ఈరోజు పప్పు అన్నారు. సో నేను ఎలాగా కుక్ చేశాను చెప్తాను. యాజ్ యూజువల్గా ఎప్పుడు లాగే 1.25 గ్లాసులు బియ్యం అయితే తీసేసుకున్నాను. అంత అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేసినా తక్కువ వేసినా కూడా కొంచెం లోటు అనేది వస్తుంది అనమాట. శుభ్రంగా కడిగేసి 2 సార్లు గంజి తీయకండి అక్క, గంజి తీయకండి అక్క అంటూనే ఉంటారండి. మేము గంజితో తింటే మాత్రం అదే దమ్ పెట్టి తింటే హీట్ అయిపోతుందండి బాడీ. అందుకు నేనైతే ఎక్కువ మటుకి గంజే తీసేస్తానమాట. ఇలా శుభ్రంగా కడిగేసుకుని ఎక్కువసార్లు కడగను. ఎక్కువసార్లు కడిగితే మాత్రం విటమిన్స్ పోతాయంట. కానీ ఎలాగైనా గంజితో పోతాయిలేండి, అది వేరే విషయము. కానీ గంజి మాత్రం తీసేస్తేనే మేము తినగలుగుతాము. అదేంటో మరి నాకైతే ఫీవర్ వచ్చేస్తుంది అనమాట, ఫుల్ హీట్ అయిపోయి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాను. వేడి నీళ్ళు పెట్టేశాను. తర్వాత వచ్చేసి పప్పు కోసం ట్రై చేస్తున్నాను. ఈ పప్పు నానబెట్టి ఉంచలేదన్నమాట. అంటే అప్పటికప్పుడు అనుకుంటాను. ఈ తోటకూర అనేది నాకు ఎలాగ వస్తుందంటే, యాక్చువల్గా నేను కొనండి. అంటే ఆకుకూరలు కొంటాను. అయితే మామూలుగా శుక్రవారం ఆ టైంలో మాకు తెలిసిన కూరగాయలు వాళ్ళు వస్తారనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడైనా బ్లౌజులు కొంచెం తక్కువ కుడతాను. అంటే వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే ఏం చేస్తారంటే లాస్ట్ ఒక 11:30కి 12కి ఇటువైపు వచ్చేసి ఏమైనా మిగులుతాయి అనుకోండి ఆకుకూరలు, అలాగా 1-2 కట్టలు ఉంటే పప్పులు వేసుకోమ్మా అని ఇస్తారనమాట. డబ్బులేం తీసుకోరు. నేను కూడా కొంచెం తక్కువ తీసుకుంటాను. పాపం 2 ఆడపిల్లలు, కొంచెం తక్కువగా కుడతానమాట. మరీ మొండిగా కాకుండా. అంటే నేను మామూలుగానే తక్కువ కుడతానులేండి, అలా ఏం లేదు. మరి పట్టుదలగా ఏమి ఎక్కువ తీసుకోను అనమాట. రీజనబుల్ కాస్టే ఉంటుంది, కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం అటు ఇటుగా తీసుకుంటాను. 2 అమ్మాయిలు ఉన్నారు కదా అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇలాగా మిగిలిపోతే లాస్ట్లో మనకి ఇచ్చేస్తారనమాట. అందులో కొంచెం బాగున్న ఆకు తీసుకుంటాను, మిగిలిన ఆకులు పాడేస్తాను. ఇవి కాడలు వేసుకుంటారు, కానీ ముదురుగా ఉన్నాయి కాడలు. మా వారు కూడా తినరు కాడలు వేస్తే. మళ్ళీ పులుసులో అయితే బాగుంటాయి, కానీ పప్పులు అంతగా బాగోవు అంటారనమాట. సో ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తే ఇంత చెత్త వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ సైడ్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తింటారండి. తక్కువకి వస్తుంది, కొంచెం విటమిన్స్ కూడా బాగా వస్తాయి కదా, అందుకని ఈ శుభ్రంగా కడిగేస్తాను. ఈసారి మొత్తం కూడా పచ్చిమిరపకాయలతో చేద్దామని అనుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి అవసరమైతే కారం సరిపోకపోతే అప్పుడు కారం వేయచ్చని, అందుకనే టేస్ట్ బాగుందమ్మో. కూరగాయలు ఎప్పుడైనా కారంతో, ఆకుకూరలు ఇలాగా పచ్చిమిరపకాయలతో చేస్తే బాగుంటుంది అనుకుంటా టేస్ట్. సో రేపైతే గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈయన ఏమంటారు. మొత్తం కూడా కర్రీస్ అని ఈయన డెసిషన్గానే ఉంటాయి, అదేం లేదు మామూలుగా సండే వస్తే. ఇప్పుడు పప్పు 1 గ్లాసు వేస్తానండి. 2 పూటలు తింటుంటే మా వారు కొంచెం గ్యాస్ అనమాట, గ్యాస్ ప్రాబ్లము. నాకేం లేదు, కానీ అందుకని పప్పు ఎక్కువ వండను. చాలా చాలా తక్కువ అనమాట వండటం. శనగపిండి ఒకటి, ఈ పప్పు ఒకటి చాలా తక్కువ వండుతాను. 1 గ్లాసు వేసేసాను. శుభ్రంగా కడిగేసి దాంట్లో పసుపు పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలతో చేద్దామని, అందుకని టేస్ట్ బాగుంది అనుకుంటున్నాను నేనైతేని. లాస్ట్లో కొంచెం కారం వేశాను, కానీ ఎక్కువ మటుకి పచ్చిమిరపకాయలతో చేశాను అనమాట. ఈసారి ఎప్పుడులా కాకుండా కొంచెం మార్చానండి స్టైల్ అనేది. ఎప్పుడైనా సరే తాలింపులో వేస్తానమాట. ఎప్పుడైనా కారం వేయాలనుకుంటే అది మాడిపోతుంది తాలింపులో వేస్తుంటే. అందుకని ఈసారి ఏం చేశానంటే వండేటప్పుడు వేశాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న, శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర
వేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేశానండి. ఎందుకంటే పప్పు నానలేదు కదా! విజిల్స్ వేసినా కూడా తొందరగా అవ్వదని చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను. అంతలోపు ఈరోజు యాక్చువల్‌గా ఇది సాటర్డే వ్లాగు. సాటర్డే మా వాడికి ఏదో ఒక థీమ్ ఉంటుంది కదా! ఏదో ఒక టాస్క్. ఈసారి టాస్క్ వచ్చేసి సన్‌ఫ్లవర్ అండి. అయితే అన్నం ఇంకా ఉడకలేదు, ఉడుకుతుంది. అంతలోపు నేను సన్‌ఫ్లవర్ చేసొస్తాను. చాలా తొందరగానే అయిపోతదండి. టాస్క్‌లు ఏమైనా చేయాలనుకుంటే ఎక్కువ కష్టపడననమాట. చాలా సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్ తోటి క్లోజ్ చేసేస్తాను. మనకి గూగుల్ ఉంది కదా! గూగుల్ తల్లి ఉండగా మనకి ఏం ప్రాబ్లమ్ లేదు. ముందు రోజు నైట్ ఏం పెట్టుకోను. ఒకసారి అయితే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాను. ఏది ఈజీగా ఉందో ఏంటనేది. నాకైతే ఈ గూగుల్‌లో ఏం కనిపియలేదు అంత ఈజీగా. ఇంకా డైరెక్ట్‌గా నేను యూట్యూబ్‌కెళ్ళిపోయి చెక్ చేశాననమాట. సన్‌ఫ్లవర్ ఏది బావుంటుంది ఏంటనేది. సన్‌ఫ్లవర్ క్రాఫ్ట్ ఫర్ కిడ్స్ అని పెడితే ఒక 5, 6 వచ్చినియి. దాంట్లో ఈజీగా ఉన్నది సెర్చ్ చేశాను. చాలా తొందరగానే బ్రౌజింగ్ చేస్తానండి. ఎక్కువసేపు తీసుకోను. ఎందుకంటే బాగా అలవాటు కదా! యూట్యూబ్ అనేది బాగా అలవాటు కాబట్టి నేను ఎక్కువసేపు టైం అనేది తీసుకోను. నాకైతే ఒకటి కనిపించింది. సో, అది ఎలా ఉందంటే ఇదిగోండి ఒక పేపర్ తీసేసుకున్నానండి. మనకి చిన్నప్పుడు ఫ్యాన్ చేసుకుంటాం చూసారా మీకు గుర్తుందో లేదో. అంటే నేనైతే ఫ్యాన్ ఇలాగే చేసుకునేదాన్ని జిగ్‌జాగ్ టైప్‌లో. స్కూల్లో టైంలో మేము ఫ్యాన్స్ ఇలాగే చేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు జిగ్‌జాగ్ లాగా టైప్‌లో చేసేసి సగానికి ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక గమ్‌తో జాయిన్ చేశాననమాట. అలాగే ఉంది. షార్ట్ చూసాను. ఇలా గమ్‌తో జాయిన్ చేసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర యూ షేప్ ఇచ్చేయాలి. అంతే. ఒక ఫ్యాన్ లాగా రెడీ అయిపోతది ఇక్కడ చూడండి. ఇలా అనమాట. ఇలాంటివి 4, 5 చేసుకోవాలండి. 4 అయితే సరిపోయినాయి నాకైతే. ఇదిగోండి ఎంత బా వచ్చింది చూసారా? ఇంకొకటి కూడా అలాగే చేసేసి దీనికి జాయిన్ చేస్తున్నాననమాట ఇలాగా. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. అలాగా ఒక 4 పడినాయి నాకు. ఇప్పుడు 2 అయిపోయినాయి కదా! ఇంకొకటి కూడా అలాగే చేసేసి మొత్తానికి 4 పేపర్లు పడ్డాయండి. చూడండి ఎంత బా వచ్చేసిందో. ఇది మూడో పేపరు. జస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. అన్నం కూడా ఇంకా ఉడకలేదు అక్కడ. నేను వెళ్ళే టయానికి. అంత తొందరగా అయిపోయింది. ఇది మూడో పేపరు. ఓకేనా? మొత్తానికి 3 పెట్టాను. కానీ ఈ మూడిట్లతోటి క్లోజ్ చేసేద్దాం అనుకుంటే దేని దానికి ఇడిపోతుందనమాట. అంటే మనకి ఇంకొక క్లాత్ అయితే పడుతుంది. అది ఇంకొక పేపర్ అయితే పడుతుంది. సో, రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇంకొక పేపర్ చేసేసి అంటించేశాను. దీన్ని కూడా ఇలా చేసేసుకొని దీన్ని ఇక్కడ అంటించేశాననమాట. ఇప్పుడు సరిపోయింది. మొత్తానికి 4 పేపర్లు పడ్డాయి నాకు. మా వాడైతే ఫుల్ హ్యాపీ అండి. అమ్మ ఇంత పెద్దగుందో సన్‌ఫ్లవర్ చాలా బావుందమ్మా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మొత్తానికి 4 పేపర్లు ఏం వేస్ట్ కాలేదు పేపర్ అనేది. ఏదో 10 నిమిషాలు చేశాను. మరి మధ్యలో మనకి సన్‌ఫ్లవర్ అది ఉంటది కదా! సీడ్స్. మరి అది పెట్టాలి కదా! బ్రౌన్ కలర్ కావాలి. నా దగ్గర బ్రౌన్ లేదు. అయితే బ్లాక్ ఏదో ఉంది. అది పెట్టేద్దాంలే చెప్పేసి దీనికి కొంచెం పెద్దగా సర్కిల్ కావాలి కదా! ఇంకా కిచెన్‌లోకెళ్ళి ఏదైనా ప్లేట్ ఉందేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాననమాట. డార్క్ బ్రౌన్ కావాలి. డార్క్ బ్రౌన్ లేదు. చేత్తోటి చేద్దామనుకుంటే బ్యాంగిల్ తోటి చాలా చిన్నగా అయిపోతుంది. ఇంకా ప్లేట్ తెచ్చేసుకున్నాను. ఈ ప్లేట్ తెచ్చుకొని ఇలా కట్ చేసేసాను. ఇవన్నీ కూడా నేను మార్నింగే చేసుకుంటానండి. ముందు రోజు అయితే టైం వేస్ట్ అయిపోతుందని మార్నింగ్ వంట చేసేసామంటే తొందరగా అయిపోతుందని. ఎప్పుడు అంతే. చాలా సింపుల్‌గా క్లోజ్ చేస్తాననమాట. అది తీసుకుంటే పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం మంచిగా చేస్తే. ఈ టాస్క్ లాస్ట్ వీక్‌లో చెప్తే ఒక సిస్టర్ కామెంట్ చేశారు. టాస్క్ అనేది పిల్లల చేత చేయించాలి కానీ మీరు చేయించకూడదని. ఇంత టాస్క్‌లు ఎవరు చేయరండి పిల్లలు. ఎల్‌కేజీ పిల్లలు ఇంత పెద్దగిస్తే ఎవరు చేస్తారు చెప్పండి? పెద్దవాళ్ళే చేసి పంపిస్తారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు తీసుకుంటారనమాట. సో, మాది బాగుంది కాబట్టి ఈసారి తీసుకున్నారు. లాస్ట్ టైము వేరే వాళ్ళది ఇంకా బాగున్నట్టుంది. అందుకని వేరే వాళ్ళు తీసుకున్నట్టున్నారు. ఇలా ఉంది కదా! ఇప్పుడు దీన్ని కొంచెం పిల్లలకి నచ్చేటట్టు చేయాలంటే స్మైల్ అయి పెట్టాలనమాట. సరే అని చెప్పేసి వైట్ కలర్ పేపర్ ఉందేమో చూశాను. యాక్చువల్‌గా ఈ పేపర్స్ అన్నీ కూడా నేను ఏం చేశానంటే మీషోలో బుక్ చేశాననమాట. ఇద్దరు పిల్లలకి వస్తది కదా అని. నేనేం చేశానంటే వెనకాల అట్టలాగా పెట్టుకోవచ్చు బావుంటదని చెప్పేసి అంటే ఊగకుండా కొంచెం సపోర్ట్‌గా ఉంటదని చెప్పేసి ఈ అట్ట పెట్టడానికి ట్రై చేశాను కానీ అంటుకోలేదండి. ఇక్కడ కొంచెం టైం వేస్ట్ అయిందనమాట. దళసరిగా ఉంది కదా! అంటుకోలేదు. పేపర్ అయితే అంటుకుందేమో. ఆ గమ్ కూడా వేస్ట్ అయింది. ఈ గమ్ పెట్టానమాట అట్ట ముక్కకి. కొంచెం దానికి పుల్ల ఏమైనా సపోర్ట్ తీసుకుంటే ఉంటదేమో అని. అస్సలు ఉండలేదు. ఎందుకంటే జిగ్‌జాగ్‌లో వచ్చినాయి కదా! అవన్నీ కూడాని సపోర్ట్ చేయలేదనమాట. ఇలా పెట్టేసాను. చూడడానికి బానే ఉంది గానీ ఊడిపోయిందండి. ఇంగోండి ఇలా ఊడిపోయిందనమాట. నేనేమనుకున్నానంటే ఇలా ఉల్టా పెట్టాల్సిందేమో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది. ఏదో పేపర్ తోటి మొత్తం కూడా క్లీన్ చేశాను. ఇదొక పెద్ద తలనొప్పి నాకు. ఏదో ఒక తింగర పని చేస్తూ ఉంటాను. బట్ట పెట్టేసి మొత్తం తుడిచేసి మళ్ళీ ఉల్టా తిప్పి జాయిన్ చేసినా కూడా రాలేదండి. ఈ జిగ్‌జాగ్‌గా ఉండటం వల్ల పట్టుకోలేదనమాట గమ్ అనేది. అందుకు నేనేం చేశానంటే ఇంకా వదిలేశాను. చిన్నగా పెట్టి పెట్టాను. అది ఎప్పుడు ఊడిపోయిందో ఊడిపోయింది నాకు తెలియకుండానే.
ఇలా పెట్టాననమాట. ఏదో నిలబడినట్టు నా ముందు అలా ఉంది కానీ తర్వాత ఊడిపోయింది. ఇదిగోండి. ఇప్పుడు స్మైలీ ఒక ఐస్ అలా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక స్కెచ్ తీసుకొచ్చి కన్నులాగా వేసాననమాట. ఐస్ ఎలా ఉంటే అలాగా. ఇక్కడైతే కొంచెం ఫినిషింగ్ మిస్ అయిపోయిందండి. ఇంకా బాగా చెయ్యొచ్చు. ఇలాగ పెట్టేసి కట్ చేసి పెట్టేసినా బాగుండేమో. నేను ఏం చేశానంటే దానికి సపరేట్గా చేశాననమాట. అది నేను చేసిన మిస్టేక్. అలా పెట్టేసి ఉంటే బాగుండేది. ఇంకో కన్ను సపరేట్గా పెట్టాను, ఈ కన్ను సపరేట్ పెట్టాను, ఆ మూతి కూడా సపరేట్గా పెట్టాను స్మైల్ అనేది. అలా కాకుండా వైట్ కట్ చేస్తుంటే ఇంకా అందం వచ్చును. సో ఫైనల్గా అయితే ఏం ప్రాబ్లం లేదులేండి, వాళ్ళకి అందరికీ నచ్చింది. ఒక కన్నేమో అటు, ఒక కన్ను ఇటు వచ్చింది. స్మైల్ ఎలా వచ్చిందంటే మూతి ముడుచుకున్నట్టు వచ్చిందనమాట, ఏదో నా మీద కోపంతో ఉన్నట్టు. చూడండి ఇక్కడ వెనకాల ఊడిపోయింది, ఎప్పుడు ఊడిపోయిందో చూడండి. స్మైల్ ఎలా వచ్చింది చూడండి, ఇక్కడ జిగ్జాగ్గా వచ్చింది కదా. కొంచెం నీట్గా కట్ చేద్దాం. చేసామంటే కొంచెం బాగుండాలి కదా. ఏదో మూతి ముడుచుకున్నట్టే వచ్చింది నాకైతే, ఏదో నవ్వినట్టు లేదు. సో ఇక్కడ ఏం సెట్ కావట్లేదు నాకైతేని. చాలాసార్లు ట్రై చేశాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. సర్లే అని వదిలేశాను అనమాట. మళ్ళీ అంటించాను, మళ్ళీ పోయింది, ఏం నిలబడలేదు. వెనకాల ఒక స్టిక్ పెట్టాలండి. అంతలోపు రైస్ అయిందో లేదో చెక్ చేసి వస్తాను. ఈ స్టిక్ చూడండి, ఈ స్టిక్ అనేది ఇంకా లోపల ఉంచేసానమాట. ఈ పుల్ల ఉంది కదా, ఇనుపుల్ల, అది ఉంచేసి చేశాను. చూడడానికి ఇంత టైం అనుకుంటున్నాం కానీ నాకు ఎక్కువ టైం పట్టలేదండి. 10-15 నిమిషాలు కంటే ఎక్కువ పట్టలేదు. రైస్ ఉడికేంత టైం పట్టిందండి. రైస్ ఇంకా ఉడకలేదు కదా అని వచ్చానమాట. ఇంకా మధ్యలో ఒకసారి చెక్ చేశాను అంతే. ఈ స్టిక్ అనేది మా వారు చేస్తారు, ఆయనకు బాగా వచ్చు. కానీ ఆయన లేట్గా వచ్చారు, నైట్ 2:30 అలా అయిపోయింది. ఈ సాటర్డే వచ్చిందంటే ఇదే గోల, నాకు నిద్ర ఉండదు అనమాట. ఫ్రైడే నైట్ ఆయనకి మీటింగ్స్ ఉంటాయి, ఎప్పుడైపోతే తెలీదు, 2:30 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అప్పుడు వచ్చేసరికి నాకు నిద్ర అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ పొడుకుని ఉన్నారని చెప్పేసి నేను ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పుల్ల అనేది లోపలే ఉంచేసానండి, స్ట్రాంగ్గా ఉంటుందని. లాస్ట్ వరకు ఓన్లీ యూకేజీ వరకే, ఫస్ట్ క్లాస్లో మళ్ళీ ఏమి ఉండవు. అంత బాగానే ఉంటుంది. పుల్ల కట్ చేసేసి ఇక నీట్గా పెట్టేసుకుని వెనకాల పెట్టేశాను. ఇది కూడా అంటుకుంటుందో లేదని డౌటు, కానీ అంటుకోలేదు. మళ్ళీ నేను ప్లాస్టర్ పెట్టాను అనమాట. మన దగ్గర వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాంతో పెట్టేశాను. వైట్ ప్లాస్టర్ తెస్తాను చూడండి, దీంతో పెట్టేస్తే అప్పుడు ఆగింది, లేకపోతే ఇది కూడా ఆగకపోనండి. ఒక 5-6 సార్లు పెట్టేశాను అనమాట. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. నిజంగా ఇంత కొంచెం కష్టపడినా కూడా వాళ్ళకి నచ్చితే బాగుంటుంది కదా. అమ్మో ఇంత పెద్దగా ఉంది, పొద్దున్నే నేను లేపకుండా లెగిసిపోయాడు. అంటే చెప్పానమాట, సన్ఫ్లవర్ బిగ్ చేశానంటే లేచి కూర్చున్నాడు. చూడగానే అమ్మ సూపర్గా ఉందమ్మా అన్నాడు, నచ్చిందంట బాగా. ఇంకొంచెం చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది సన్ఫ్లవర్ మూతి ముడుచుకుంది. సో ఫైనల్గా అయితే నా సన్ఫ్లవర్ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూడండి, కానీ మూతి ఒకటి వంకరగా వచ్చింది, వదిలేసాను. ఇంకేం చేస్తాను, టైం అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. 2-3 ఫోటోలు దిగానమాట దీంతో, మన ఛానల్లో పెట్టుకోవచ్చని. ఇంకా అయిపోయిందండి. అన్నం వాచ్ చేశాను. ఇంకా పిల్లలకి ఏంటంటే స్నాక్స్ కావాలి కదా. నేను ఒక 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ చెప్పాను కదా, డీమార్ట్ నుంచి ఇలాగా ఆలు తీసుకొచ్చాము ఇలాగని. సో అవి కొన్ని ఉన్నాయన్నమాట, ఫ్రై చేసేసి వాళ్ళకి పెట్టేశాను స్నాక్స్ కింద. అస్తమాను ఫ్రూట్స్ పెడితే తినరనమాట. వీక్లీ 3 టైమ్స్ ఫ్రూట్స్ పెడతాను, 3-4 టైమ్స్. మిగతా టైంలో ఇలా స్నాక్స్ కింద చేస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి, ఆలువి. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మాకు దగ్గర 2 సార్లు వస్తుందండి, 2-3 సార్లు. చిన్న ప్యాకెట్ ఇది, పెద్ద ప్యాకెట్ తీసుకొస్తే 4 సార్లు కూడా వస్తుంది. వెంటనే కదిపేయకూడదు అనమాట, ఇరిగిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కదపాలి. చిన్న మంట మీద అయితే మాడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకుని. లైట్ గురించి అడిగారు, లైట్ లింక్ పెట్టండి అక్క, కొంచెం నాకు కూడా యూజ్ అవుతుంది అంటే. లైట్ నేను డీమార్ట్లో తీసుకున్నానండి, ఇంకెక్కడా తీసుకోలేదన్నమాట. పక్కన ఉంది చూసారా, మీకు చూపించడానికి కొంచెం దూరంగా పెట్టాను చూడండి, అక్కడ తీసుకున్నాను డీమార్ట్లో. అది వచ్చేసి మన వైపుకి లైటింగ్ వస్తుంది, ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే అవతల వైపు కూడా మనకి లైటింగ్ వస్తుంది.
ఇంకా ఫ్రై కూడా అయిపోయింది. నేను అక్కడ పెట్టుకుంటాను అనమాట. అక్కడ పెట్టుకుంటే నాకు వంట దగ్గరికి వస్తుంది. ఏం చేస్తాను, చీకటి గది కదా. వీళ్ళు ఏం చేశారంటే బండలు నల్లగా వేశారండి అక్కడ స్టవ్ దగ్గర బండలు. దానివల్ల బ్లాక్ అనేది హైలైట్ అవుతుంది ఎక్కువ. ఇదిగోండి మీగడ, మీరు అడిగారు కదా ఎంత వచ్చింది చూసారా, ఇంత వస్తుంది అనమాట. ప్రతిసారి ఇంతే వస్తుంది. మనం కొంచెం బాగా కాయాలి పాలని. ఎంత బాగా కాస్తే అంత బాగా మీగడ వస్తుంది. అలా అని చెప్పేసి బాగా దగ్గరగా కాదు చెప్తున్నాను. బెల్లంతో టీ చేయండి అక్క, బాగుంటుందని అడిగారు. నేను ఆల్రెడీ ట్రై చేశానండి, పాలు ఇరిగిపోయినాయి అనమాట. నాకేమో క్వాంటిటీ తెలీదు ఎంత షుగర్ వేయాలి ఏంటనేది, అదే బెల్లం ఎంత వేయాలనేది. పక్కనేమో చింతపండు నానబెట్టుకున్నాను పప్పులోకి. ఎక్కువ నానబెట్టేసుకున్నట్టు అనిపించింది నాకైతేని నానబెట్టుకునేటప్పుడు. కానీ పప్పు కూడా కొంచెం పుల్లగానే అయిందిలేండి, అయినా బాగుంది. పుల్లగా అయినా కూడా మా వారికి నచ్చిందిలేండి. 2 టేబుల్ స్పూను షుగర్ వేసేసి 2 టేబుల్ స్పూను టీ పౌడర్ వేసేసాను. ఇంకా పక్కన పెట్టేస్తే అది మరుగుతూ ఉంటుంది. అంతలోపు కుక్కర్ కూడా మూత పెట్టేస్తా, చాలాసేపు అయిపోయింది. టిఫిన్ అయితే మా వాళ్ళకి బ్రెడ్ జామ్ కావాలంట. ముందు రోజు నైటే చెప్పారు. పోనీలేరా బాబు, నాకు మంచిదే, పని తక్కువ అవుతుంది. మనకి 3 కటోరీ బ్లౌజులు కట్ చేసి కుట్టాలండి. యాక్చువల్గా అయితే మన వాళ్ళు, అదే మా పాత కస్టమర్ అనమాట, అప్పుడే 1 రోజులు 8 రోజులు అయింది. వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు కావాలని కూర్చున్నారు. ఇప్పుడు కట్ చేసి కుట్టాలి ఈరోజు. అందుకనే పొద్దున్నే పిల్లలు లేస్తుండగానే వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత నా పనులు చేసుకున్నాను. కానీ అనుకున్నాను కానీ వీడియోస్ ఎక్కువ పెట్టాను అనమాట. కటింగ్ తక్కువైంది. ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది, ఇంకో బ్లౌజ్ కటింగ్ చేశాను. ఇంకో బ్లౌజ్ కూడా నైట్ కల్లా కటింగ్ చేసేస్తాను. ఇది వచ్చేసి 5 o'clock వరకే వ్లాగ్ తీసానండి. 5 to 5, అది మార్నింగ్ 6 to 5 PM వరకే వ్లాగ్ తీసానమాట. ఆ తర్వాత కటింగ్ చేసేసుకుంటాను. ఎలాగైనా కటింగ్ చేసేసుకుని నెక్స్ట్ డే అయినా కుట్టేయాలి. 2 daysలో ఇచ్చేస్తానని చెప్పాను. ఇవి సరిపోతాయి ఇద్దరు పిల్లలకి. నూనె చల్లారిన తర్వాత డబ్బాలో వేసేస్తానండి. ఇప్పుడు పాలు ఎలా మరిగిస్తానో తెలుసా, ఫస్ట్ కొంచెం వాటర్ వేసాను కదా అడుగంటకుండా ఉండటానికి అనమాట. ఇప్పుడు కట్ చేసేసి పాల ప్యాకెట్ని ఇందులో వేసేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమన్నారంటే, అదే ఒక సిస్టర్ అన్నారనమాట, ఇందులో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి వేయండి, మళ్ళీ అందులో పాలు ఉండిపోతున్నాయి కదా అన్నారు. అదేదో బాగుంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసాను. యాక్చువల్గా ఇది మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది, కానీ ఎక్కువ నీళ్ళు వేసేస్తుంది అనమాట. మాకు పాలలో నీళ్ళు ఉంటాయి, కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నీళ్ళలో పాలు ఉంటాయి అన్నమాట. అయిపోయిందండి బాగానే. గరిటె కడిగేస్తాను. కింద ఏం కట్ చేయదని చెప్పారు బండ మీద, మనకు తెలియకుండా జమ్స్ ఉంటాయంట. ఏదైనా వుడ్ కట్టరు తీసుకో అని అంటున్నారనమాట. చేద్దాం ఈసారి. ఇందులో ఇది మొత్తం కూడా కలిపేసిన తర్వాత చింతపండు పులుసు వేసానండి. ఇది ఎక్కువైందనమాట, అందుకుందే కొంచెం పుల్లగా అనిపించింది. మిగతాదంతా కూడా సూపర్గా ఉంది, చాలా బాగా కుదిరింది ఈసారి. ఇది అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసాను కొంచెం, ఇంకా వైట్గా ఉందని చెప్పేసి. చింతపండు వేసాను కదా వైట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం పసుపు. తర్వాత వచ్చేసి కారం వేసాను లైట్గా, మరి ఎక్కువ కాదు, లైట్గా కారం వేసాను. కొంచెం నీళ్ళు పడుతుందండి, ఇప్పటికే దగ్గరగా ఉంది, మళ్ళీ ఉడకాలి కదా చింతపండు. ఈ కుక్కర్కి మూత రావడం నేను చేసుకున్న అదృష్టం అనుకోవాలి, లేకపోతే వేరే మూత పెట్టాలి. కరెక్ట్గా మూత సరిపోయేటట్టు ఉందన్నమాట. మనకి విజిల్ వేసేసిన తర్వాత మనం పక్కన పెట్టేస్తాం కదా, అంటే వేరే చిన్న మూత పెడతాం కదా, అలా కాకుండా దీనికి సరిపోయేంత మూత ఉంది. కొంచెం కారం వేసాను, పసుపు వేసాను. ఇది కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఒక 10 నిమిషాల పాటు. అంతలో పిల్లలు లేచారు. కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి. అదే టిఫిన్ అంటే బ్రెడ్ జామే, వాళ్ళకి అదే కావాలన్నారు కాబట్టి నాకు కూడా హ్యాపీయే. కొంచెం పని తక్కువ అయిందనుకోండి, మనం ఎక్కువ బ్లౌజులు కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మరుగుతూ ఉంటుంది, అది ఉడుకుతూ ఉంటుంది. అంతలో పిల్లల దగ్గరికి వెళ్ళేసి వస్తాను. అయిపోయిందండి మోస్ట్లీ. తాలింపు పెట్టేస్తా. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, అది నూనె ఉంది కదా, ఆ నూనె అనేది ఆల్రెడీ డబ్బాలో వేసేసాను, కొంచెం ఆయిల్ ఉంచుకుని. ఎందుకు మళ్ళీ వేరే గిన్నెలు చేయడం అని. ఈ గిన్నె అయితే భలే ఉందండి. నేను తీసుకున్న గిన్నెలన్నీ సూపర్గా ఉన్నాయి నిజం చెప్పాలంటే. నేను చాలా గిన్నెలు తీసుకున్నాను కానీ ఇవే ఎక్కువ యూస్ చేస్తున్నాను. సర్లే, అన్నీ ఆల్ పర్పస్ అవుతున్నాయి అన్నమాట ఇవి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసానండి, చిటపట్లు ఆడుతున్నాయని చెప్పేసి దానిపైన మూత పెట్టేసానులే. ఆ వీడియో మిస్ అయింది, చిన్న క్లిప్పు. పైకి వచ్చేస్తున్నాయి. బాగా మాడితేనే టేస్ట్ బాగుంటాయంట కదా, బాగా మాడగొట్టాను. ఆ తర్వాత వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసాను. దీంట్లోనే కారం వేసేదాన్ని బాగుంటుందని చెప్పారు. అయితే ఏమైందంటే మాడిపోయి టేస్ట్ మారిపోయేది అనమాట. అందుకని ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మొత్తం కూడా పచ్చిమిరపకాయలతోటే చేసేసాను. ఇప్పుడు దీంట్లో తీసేసి దీంట్లోకి వేసేస్తాను తాలింపులోకి. ఒక 5 నిమిషాల పాటు
ఇలా ఫ్రై చేసేసి ఉడకబెట్టేసామనుకోండి, సూపర్ టేస్ట్ ఉందండి, బాగుంది. కొంచెం పులుపు ఎక్కువైంది కానీ సూపర్గా ఉందన్నమాట. ఇంకా దీంట్లో వేసేసాను. స్టవ్ అంతా మనం కడగాల్సిందే, ఒక రోజుతో అయిపోదు, కడగాల్సిందే. అంటే ఈరోజు కడగాలి, అయినా శనివారం కదా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. టేస్ట్ అనేది కొంచెం ఉప్పు తక్కువైంది, వేసేస్తాను. పులుపు ఎక్కువైనందుకు ఉప్పు తక్కువైందనమాట. బాగా కుదిరిందండి ఈసారి అయితే, నిజంగా నాకు నచ్చిందనమాట. చూస్తేనే అర్థమైపోయింది నాకు. చూడండి ఎంత బాగుందో కదా. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసామంటే సరిపోతుంది. సరిపోయింది, అన్నీ ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకో ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాయి, రైస్ కూడా అయిపోయింది, స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది, ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయింది. నా ఫ్లవర్ మూతి తిప్పుకుందనమాట ఈ అని. 7:30 అయిందండి ఎగ్జాక్ట్గా. ఇంకా ఒకసారి ఇల్లు క్లీన్ చేసామంటే ఈ పని అయిపోతుంది. ఇల్లు క్లీన్ చేస్తే కానీ నేను టిఫిన్స్ పెట్టను అనమాట. అందుకని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత క్లీన్ చేస్తాను. మళ్ళీ వెళ్ళిన వెంటనే క్లీన్ చేయకూడదు అంటారు మా వారు. సో ఈ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ జామ్ పెట్టేశాను. ఇదిగోండి మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, భలే ఉందమ్మా. నేను వీడియో తీస్తున్నానని ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతున్నాడు. ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నాడు, కాదురా వీడియో తీస్తున్నా అన్నమాట. చాలా బాగుంది, సూపర్ ఉంది అంటున్నాడు. లేవగానే అదే చూసాడు అనమాట. ఇంకా వీళ్ళకి స్నానాలు అయిపోయి కూర్చున్నారు, కొంచెంసేపు టైం ఉంది కదా అని. అంతలోపు ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక్కడ ఒకటి మీరు ఏం అడిగారంటే, మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్తో వాడకండి అక్క, మొత్తం కూడా గీతలు పడిపోతుందని. 2 రకాల స్క్రబ్బర్స్ ఉంటాయండి. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పినట్టున్నా. స్టీల్లోనే రఫ్గా ఉన్నది ఒకటి, స్మూత్గా ఉన్నది ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఒకసారి నేను 2 మార్కెట్ నుంచి తీసుకొచ్చి చూపిస్తా. రఫ్గా ఉన్నదైతే గీతలు పడిపోతుంది, స్మూత్గా ఉన్నదైతే గీతలు పడదు, అస్సలు గీతలు పడదు అనమాట. ఈ వాటర్ కొంచెంసేపు వస్తాయండి, మళ్ళీ రావు. ఎందుకంటే ఈ పైపులో కంట గాలి పట్టేసిందంట. ఉన్నంతసేపే కడిగేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ రావాలన్నమాట ఒక 10 నిమిషాల తర్వాత. అప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తాయి. చూడండి ఎంత సన్నగా అయిపోయినాయో అప్పుడే. సో గిన్నెలు తోమడం సగం అయిపోయింది. అంతలోపు పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేశాను, లంచ్ బాక్సులు. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కదా. ముందు వచ్చేసి మనకి టిష్యూ పేపర్ పెట్టిన తర్వాత పెడితే ఏమైనా నూనె ఉంటే లాగేసుకుంటుంది అనమాట. అయితే నెయ్యి ఎక్కువగా నేను వాడేది ఏంటంటే స్వీట్లు చేయడం చాలా తక్కువ అండి. చిన్నోడికేమో జలుబులు దగ్గులు ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. చిన్న బాబుకి నేను స్వీట్స్ ఎక్కువ చేయను, కఫం పట్టేస్తుంది. కొంచెం పిల్లలు పెద్దగా అవ్వాలి. నేను ఎక్కువ కర్రీస్లోకి వేస్తూ ఉంటాను. అలా వేస్తే వాళ్ళకి ఏంటంటే కారం అనేది ఉండదన్నమాట. ఇదివరకు ఏంటంటే సపరేట్గా తీసేసేదాన్ని. నాకు కొంచెము మాకు కొంచెము వాళ్ళకి కొంచెం అని సపరేట్గా తీసిన తర్వాత కారం వేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, మొత్తం కారం వేసేసి నెయ్యి వేసేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే కారం అనేది వాళ్ళకి ఎక్కువ తెలియట్లేదు. ఇప్పుడు నెయ్యి వేస్తాను చూడండి. నెయ్యి పక్కన కొంచెం గిన్నెలో తీసి పెట్టుకున్నాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఎందుకంటే తక్కువ వాడతాం కదా నెయ్యి, మళ్ళీ పాడైపోతుంది బయట ఉంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా టేబుల్ స్పూన్స్ అయితే డీమార్ట్లో తీసుకొచ్చామన్నమాట. చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను. ఇలా కలిపేసి దాంట్లోనే పెట్టేస్తాను. మళ్ళీ నెయ్యి కూడా వేసేసానండి, మూత పెట్టేస్తా. ఇక్కడ కూడా అంతే, నెయ్యి వేస్తే కానీ టేస్ట్ బాగోదన్నమాట, లేకపోతే కారంగా ఉంటుంది పిల్లలకి. అదే మూత పెట్టేశాను, అయిపోయింది. టిఫిన్ల పని కూడా అయిపోయింది. చేయి కడిగేసుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంక తెచ్చుకున్నారు బ్రెడ్ జాము, ఎంత ఇష్టమో. పోనీ ఫ్రై చేసి పెడతానంటే ఒప్పుకోరనమాట, డైరెక్ట్గా ఇలాగే తింటామంటారు. ఇది ఒక చిన్న డబ్బా తెచ్చామంటే ఖాళీ అయిపోతుంది. ఇది మనం చేసుకోవచ్చు అంట కదా, నేను చూశాను కొన్ని వీడియోస్లో. బీట్రూట్ తోటి కలర్ వచ్చేలాగా, యాపిల్ తోటో ఇదేంతోనో చేస్తారు, నాకు అంత గుర్తులేదు కానీ చెయ్యాలండి ఒకసారి. చేసేసి కొంచెం ఎలా ఉంటుంది ఏంటనేది టేస్ట్ తెలుస్తుంది కదా, బయట కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే బెస్ట్. జాము చేస్తారంట కదా. ఇప్పుడు అప్పుడప్పుడు అసలు నాకు ఖాళీ ఉండటమే చాలా తక్కువ. ఆ ఖాళీ టైంలోనే ఎక్కువ కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాను. సో పిల్లలైతే టిఫిన్ తినేశారు, ఇంకా వెళ్ళిపోతారు స్కూల్కి. ఇంకా క్లీన్ చేసేసుకోవాలి నేను.
ఆళ్ళు అక్కడ తింటా ఉన్నారు. అంతలోపు క్లీన్ చేసేసుకున్నారనుకోండి, నాకు ఒక బ్లౌజెస్ ఉన్నాయి కదా! అవన్నీ కటింగ్ వీడియోస్ పెట్టాలి. కానీ ఈరోజు మాత్రం మోత మోగిపోయిందండి వీడియోస్ తోటి మోత. మొత్తం ఛానల్ షేక్ అయిపోయిందనమాట. ఏది కట్ చేసినా పెట్టేసాననమాట. ఏది కట్ చేసినా వీడియో అనేది షూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం, పెట్టేయడం. షూట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, పెట్టేయడం. ఎంతమంది కావాలంటే అంతమంది చూసుకుంటారులే. నచ్చినోళ్ళు చూసుకుంటారు. నేనైతే పెట్టడం వరకే నా వంతు. నచ్చినోళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ పెట్టేశాను. సాటర్డే కదా, మళ్ళీ సండే అంత ఉండదనమాట. మన వాళ్ళంతా బిజీ బిజీగా ఉంటారు సండే రోజు వండుకుంటారు తింటాల్లోని. అందుకనే సాటర్డే ఎక్కువ పెట్టేశానమాట. సో ముందైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. రేపు అంటే సండే అనేది వీడియోస్ చూడాలండి. మరి ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా. క్లాస్ అయితే ఉండదు. నేను ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ చేశాను కదా, మరి ఈరోజైతే పెట్టేశాను. మిగతా చిన్న చిన్న షార్ట్స్ కూడా పెట్టేశాను. ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తాలింపు పెట్టాను కదా, జల్లుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత ముగ్గులు పెడుతున్నాను కదా, ఇద్దరు ముగ్గురు వెంటనే అడిగారు అనమాట, ముగ్గులు ఎందుకు పెడుతున్నారు ఫస్ట్ టైం చూడడం. సో దానికోసం వెంటనే షార్ట్ వీడియో కూడా పెట్టేశాను. షార్ట్ వీడియో అయితే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అని. యాక్చువల్గా పెడతారండి ముగ్గులు, నాకు తెలుసు. అని పెడితే కూడా అందంగా కూడా ఉంటుంది. ఇంకా అగ్నిదేవుడు అంటారు కదా, పెట్టుకోవచ్చు అంటారు. చాలామంది అన్నారు మేము పెడతామని. సో మీరు కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఇల్లు కూడా కలగా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు మొత్తం కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసేసానండి. ఈ పనులన్నీ కూడా వాళ్ళు ఇంకా వెళ్ళలేదు అన్నమాట స్కూల్కి. సో నేను తొందరగా మిషన్ ఎక్కాలని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ ముందే చేస్తున్నాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కుదరట్లేదు అని చెప్పినప్పుడు రోజు క్లీన్ చేసుకోవాలండి, మంచిది అని చెప్పారనమాట. నీట్గా క్లీన్ చేసుకుంటేనే బెస్ట్లే అండి. చాలా బాగుంటుంది కిచెన్ అనేది. అక్కడ బ్లాక్ కలర్లో మొత్తం కూడా ఉన్నాయి కాబట్టి, అంటే సైడ్కి దాన్ని ఏమంటారు, టైల్స్ బ్లాక్లో ఉన్నాయి కాబట్టి మీకు లైటింగ్ అనేది రావట్లేదు. యాక్చువల్గా టైల్స్ బ్లాక్ ఉండడం వల్ల లైటింగ్ అనేది బ్లాక్గా వస్తుంది అనమాట. అందుకని లైట్ పెట్టి కొన్నాను. అది 500 ఎంతో లైట్ అది. సో ఇప్పుడు ఇంట్లో క్లీనింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా ముగ్గు పెట్టేస్తా. ఇదంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టా. ఆ ముగ్గు పెట్టినప్పుడు వచ్చింది మనకి ఇవన్నీ డౌట్లు కూడా మన వాళ్ళకి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని. సో లైట్ ఆఫ్ చేస్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. ఆన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. మీకు కుకింగ్ ఛానల్ కానీ లేదంటే ఏదన్నా కుకింగ్ ఛానల్ ఉంటేనే మనకు అవసరం లేదు లైట్. సో ఈ లైట్ కొనుక్కుని పక్కన పెట్టుకోండి. మీ ఇంట్లో చీకటిగా ఉంటే కనుక అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదివరకు కనిపించే కాదు, అస్సలు బాగుండేది కాదు. ఎవరు చూసేవారు కూడా కాదనమాట. ఏదో అభిమానంతో తప్ప ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈ మధ్యన బాగుంటుంది. సో ఇప్పుడు వంటింట్లో పని అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి. ఇంకా చూడండి ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూపిస్తున్నారనమాట. మాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని. చిన్నోడికి బాగా పడ్డాయి. అంటే పడటం అంటే అక్షంతలు. A2 వచ్చింది, A1 ఎందుకు తీసుకురాలేదని. సో నేనైతే లంచ్ బ్యాగ్లు కూడా రెడీ చేసేసాను. ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నారండి. చూడండి మా వాడు ఒక ఫోటో తీసుకుంటాను అంటే అసలు ఫేస్ కూడా చూపించట్లేదు. వీళ్ళు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. చూడండి ఇలా పట్టుకుని వెళ్తున్నాడు. అసలు అంతసేపు పట్టుకున్నా కూడా ఊడిపోలేదన్నమాట. అన్ని ప్లాస్టర్లు వేసేసాను. స్మైలీ అదొక్కటే వంకరగా వచ్చింది అంతే. బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో షూట్ చేశాను వాళ్ళు వెళ్ళిన వెంటనే. ఎందుకంటే క్లీన్ చేయకూడదు వెళ్ళిన తర్వాత, అందుకని చెప్పేసి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. మనకి స్టాండ్ పెట్టేసుకుని వీడియో అనేది అప్పటికప్పుడు కటింగ్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇది పెట్టిన తర్వాత చాలామంది డౌట్స్ అడిగారు. ఈ డౌట్స్ కోసం క్లియర్ చేయడానికి మళ్ళీ ఇంకొక 2-3 వీడియోలు పెట్టాల్సి వచ్చింది. అందుకు లేట్ అయిపోయింది. ఆ లేట్ అనేది 11 వరకు అయిపోయింది అనమాట. యాక్చువల్గా 10కే అయిపోయింది ఇంట్లో పనులంతా కూడా. కానీ ఏంటంటే ఈరోజు వాటర్ రావు, అదేవిధంగా బట్టలు కూడా ఎక్కువ వేయలేదనమాట. అంటే వాషింగ్ మిషన్లో వేయలేదు. ఆ 2 వల్ల నాకు టైం అనేది సేవ్ అయింది. ఇంకా వీడియో షూటింగ్ కోసం అయితే రెడీ అయిపోతున్నాను. కానీ తక్కువ ఉంది క్లాత్, ఏంటి తక్కువ ఉందని చూస్తున్నాను. హ్యాండ్ ఏమో పొడుగున్నాయి. వీళ్ళు ఇంట్లో ఉన్న క్లాత్లు ఇస్తారండి, మనకేమో సరిపోవు. సరే అని చెప్పేసి వేరే క్లాత్ కోసం వెతకడానికి వెళ్ళాను. ఇంకా ఫైనల్గా అయితే బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా షూట్ చేశాను. ఇవన్నీ నీట్గా సదిరేసుకుని ఇంట్లో పనులన్నీ చేసేసుకుని దీపారాధన చేసేసుకుని ఇంకా టిఫిన్ తినేసి మరి స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం అనుకునే టైంలో 2-3 డౌట్లు అడిగారనమాట. ఆ డౌట్స్ మీద మళ్ళీ వీడియోస్ తీశాను. అలాగా వీడియోస్తోనే సరిపోయింది. కానీ బాగుంది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ప్రతి వీడియోకి. అంటే పెట్టినల్లా మొత్తం చూడకపోయినా కూడా థ్యాంక్స్ అని చెప్పారనమాట చూసిన వాళ్ళు.
థ్యాంక్స్ అక్క అన్నిటికి వీడియో పెట్టావు అడిగిన వాటికి అన్నిటికని. కుదిరితే మాత్రం ఖచ్చితంగా పెడతానండి, కుదరకపోతేనే కష్టం అనమాట పెట్టడము. ఖచ్చితంగా కుదిరితే మాత్రం ఏ వీడియో కూడా వదలను అనమాట. మనకి టైం ఉండాలి, మెయిన్ నా దగ్గర లేనిదే టైం. ఓపిక చాలా ఉంది, మీకు చెప్పేంత ఓపిక ఉంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తాను. అవసరమైతే పేపర్స్ బయట నుంచి తెచ్చి మరీ చూపిస్తాను, కానీ ఇంకా టైమే లేదనమాట. కస్టమర్స్ ఏమో మన మీద వచ్చి కూర్చుని నెలేసి రోజులు అయింది ఇచ్చి, ఇప్పటికి ఇవ్వకపోతే బాగోదు కదా, మళ్ళీ రాకపోతే మాత్రం ఇబ్బంది మనకి. ఇంకా అయిపోయిందండి. ఈ మనీ ప్లాంట్ ఏమో పైదాకి వెళ్ళిపోయిందని చెప్పేసి మళ్ళీ రివర్స్లో ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది కదా, కానీ మిషన్ ఎక్కేసరికి 11:30 అయింది. మధ్యలో ఈ వీడియోస్తోనే సరిపోయినాయి టైం అంతా. అన్ని వీడియోస్ ఫుల్గా వీడియోస్ పెట్టాను అనమాట, షార్ట్స్ కానీ అన్నీ పెట్టేసరికి లేట్ అయిపోయింది. దీపారాధన మొత్తం కూడా అయిపోయింది. ఇంక ఈ బ్లౌజు కటింగ్ అయిపోయింది కదా, గమ్ముతో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత కూడా చూపించమని అడిగారనమాట. ఎలాగో జాయిన్ చేశారో ఒకసారి చూపించండి అంటే మళ్ళీ ఆ వీడియో తీసానండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తున్నాను. గమ్ముతో పెడితే తొందరగా పనులు అయిపోతాయి అనమాట. మీకు టైలరింగ్ రాదనుకోండి, వ్లాగ్స్ చూసే వాళ్ళకి టైలరింగ్ రాదు, కానీ చెప్తున్నాను జనరల్గా. దగ్గర చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కొన్ని నా దగ్గర చిన్న ట్రిక్స్ ఉంటాయన్నమాట, సింపుల్ టిప్స్. అవన్నీ కూడా టైలరింగ్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన స్టిచ్చింగ్ ఛానల్ విజిట్ చేయండి. బ్లౌజులు ఏం అవసరం లేదు, ఓన్లీ ఫ్రాక్స్ అయినా కుట్టుకోవచ్చు మీరు. పెట్టికోట్లు అలా చిన్నవి మిషన్ ఉంటే బెస్ట్ అండి. ఒక 6-7 వేలు మన చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, 8 వేలు పెట్టుకోండి చేతిలో, మిషన్ వచ్చేస్తుంది. చిన్న మిషన్, ఇంట్లో కుట్టే మిషన్స్. ప్రొఫెషనల్ అంటే ఒక 15 వేలు పెట్టుకోవాలి. ఇంకా బొటిక్ లెవెల్ అంటే నా అలాంటి మిషన్ రావాలంటే మీకు ఒక 25,000 కావాలి. అంత అవసరం లేదు, మీరు కుట్టుకుంటే చాలు. నేనైతే అదే అనుకుంటాను, నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఆయన కుట్టుకుంటే చాలని. ఫస్ట్ నుంచి నేను అదే ఫీలింగ్ తోటే నేను స్టార్ట్ చేశాను అనమాట, నావి కుట్టుకుంటే సరిపోతుందని. ఇప్పుడు అది కూడా పెద్ద ప్యాషన్ అండి, మనం కుట్టుకుని వీడియోస్ పెట్టడం కూడా. ఇప్పుడు నా కుట్టుకుని మీకు వీడియోస్ చూపించినా కూడా నాకు మంచి ఫాలోవర్స్ వస్తారనమాట, బయట వాళ్ళు కుట్టే కన్నా. ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది. సో ఇది కటింగ్ చేసుకోలేపు ఒక ఆంటీ వచ్చారనమాట. వాళ్ళు ఎక్కువ శ్రీకాకుళం వైపు ఉంటారు వీళ్ళు. అయితే వాళ్ళ అబ్బాయిని చూడడానికి వస్తే ఇక్కడే శారీస్ కొనుక్కుని మన దగ్గర కుట్టించుకుని వెళ్తారు. ఇదిగోండి ఆంటీ వచ్చారు, ఫోన్ చేశారన్నమాట వస్తానని. వచ్చారు, కూర్చోండి ఆంటీ నేను ఇవి కట్ చేసి వస్తాను అంటే, వీడియో రన్ అవుతుంది కదా. అయితే రన్ అయింది కదా, నేను ఆఫ్ చేసాను అనుకున్నాను, కానీ అది రన్ అవుతానే ఉందన్నమాట. ఇంకా వీడియో డిలీట్ చేయడం ఎందుకని షూట్ చేశాను. యాక్చువల్గా ఫేస్ చూపించలేదు, కస్టమర్స్ ఫేస్. నేను ఫేస్ చూపించానండి, ఎందుకు మనకంటే మన ఛానల్ ముద్దు, ఇంకా అలా అని చెప్పేసి అందరినీ కెమెరాకు ముందుకు తీసుకురావడం అంత మంచిది కాదనిపించింది. ఇది వచ్చేసి శారీ అండి, ఇది 2500 అంట. నేను చూడగానే అడిగింది అనమాట ఎంత ఉంటుందంటే, నాకు అంత ఐడియా లేదు కానీ కొంచెం బాగానే ఉంటుంది రేటు. ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ పెద్దగా వచ్చింది. డైలీ వేర్ శారీస్ ఉంటాయి చూడ, చిన్నవి పీసులు వస్తాయి అనమాట, అది కుట్టలేం చేయలేం. ఇవి సన్నగానే ఉంది, ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి 350-400 డబ్బులతోటి కొంటారు కదా చీరలు. అస్సలు ఆ బ్లౌజ్ పీస్ అనేది రాదు, ఆ పైగా చీర కూడా చిన్నగా వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ పీస్ చూసి చెప్పేశాను 1500 కంటే ఎక్కువే ఉంటుందని. ఇంకా ఎంత వచ్చింది చూడండి, అసలు ఆవిడకి ఎక్కువ అయిపోతుంది ఇదే. కానీ చీర అయితే చాలా బాగుంది. 2000 అని చెప్పినట్టున్నారు. 2500 అంటే 2000కి ఇచ్చారంట. ఇంకా దాని మీద ఉంది 2500 అలా ఉంటే 2000కి ఇచ్చారని చెప్పింది. బాగుంది, మంచి యాష్ కలరు, పళ్ళు కూడా బాగా వచ్చింది. బ్లౌజ్ కుట్టమని ఇచ్చారనమాట. ఇంకా ఉన్నాయంట, మన దగ్గరే కుట్టించుకుని వెళ్తారండి. అక్కడ టైలర్స్ ఉన్నా కూడా మన దగ్గరే కుట్టించుకుంటారనమాట. అదే అభిమానం అంతే, ఇంకేం లేదు. కానీ కుదురుతాయిలే బ్లౌజులు కుదురుతాయి నేను కుడితే. ఇంకా మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారండి, ఏమన్నారు టీచరు అని చెప్తే ఇంకో యాషాలు వేస్తున్నారు చూడండి, సూపర్గా ఉంది అని చెప్పారు. బాగుందని చెప్పింది టీచరు, తీసేసుకున్నారు నా సన్ఫ్లవర్ అని ఎగురుతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళని కొంచెం బుజ్జగించి వాళ్ళకి ఏమైనా తినిపించి ట్యూషన్కి పంపించిన తర్వాత ఒక బ్లౌజ్ కట్ చేశానండి. కట్ చేసేసి ఇప్పుడు దాన్ని నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట కుట్టడానికి. సో ఇది కుట్టే ముందు ఇంకో బ్లౌజ్ ఉంది వీళ్ళదే, అంటే మొత్తానికి 3, ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఇంకోటి కటింగ్ చేస్తున్నాను కదా, ఇంకోటి ఉంది. అది కటింగ్ చేసేసిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను. చేసే ముందు మళ్ళీ మనకి డిన్నర్ టైం అవుతుంది, ఏదో ఒకటి వండాలి, చూడాలి. నేనైతే ఈ రోజంతా కటింగ్ పెట్టేసుకుని రేపు వీలైతే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. 2 డేస్లో ఇచ్చేస్తానని మాట ఇచ్చాను అందుకుని. సో మొత్తం కూడా ఇలాగ పెట్టేసుకుని కటింగ్ చేసేసుకుంటామే.
చూసారు కదండీ! ఇంట్లో పనులు ఎన్ని చేసుకున్నా కూడా మనం చక్కగా మేనేజ్ చేసుకుంటూ, ఒక్క బ్లౌజ్ కుట్టుకుంటూ, మన డబ్బులు మనం సంపాదించుకోవాలి. లేదంటే మీరు కుట్టుకుని బయటికి ఇవ్వకుండా ఉండండి డబ్బులు. అంతే సరిపోతది. ఒక్కసారి మీరు ఓ 10,000 పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి మిషన్‌కి, మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటది. మన మెథడ్ ఫాలో అయ్యారంటే అన్నీ బాగా వచ్చేస్తాయన్నమాట. నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను కాబట్టి, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఎంత బాగా వస్తదో నాకు తెలుసు. ఆ టిప్స్ అన్నీ నేను టైలరింగ్ ఛానెల్‌కి చెప్తాను కాబట్టి, వాళ్ళు తొందరగా సక్సెస్ అయిపోతారు. మన ఛానల్‌ని విజిట్ చేసేవాళ్ళు ఎక్కువ రోజులు చూడాల్సిన అవసరం లేదండి. ఒక 3 నెలలు గట్టిగా కూర్చుని, మనస్ఫూర్తిగా అంటే ఎక్కడా కూడా ఆలోచన పెట్టకుండా చూసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వస్తది. చాలా తొందరగా అయిపోతారు. మన వాళ్ళే చెప్పారనమాట. మేము 2 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాం. చాలా బాగా వచ్చింది కటింగ్ అని. ఎక్కువ రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఎక్కువ వీడియోస్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్